నమస్తే అండి. నా పేరు డాక్టర్ పి హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఎనాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. బీపీ అనేది 120/80 కన్నా ఎక్కువగా ఉండడాన్ని హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటారు. ఈ బీపీ అనేది కంట్రోల్ లేకపోయినట్లయితే గుండె పనితీరు తగ్గడం కానీ, దానివల్ల ఆయాసం రావడం, ఒళ్ళంతా నీరు చేరిపోవడం కానీ, దీన్ని హైపర్టెన్సివ్ కార్డియోమయోపతి అంటారు. మరియు కిడ్నీ సంబంధించిన వ్యాధులు రావడం, దీర్ఘకాలంగా కిడ్నీ మీద ఇబ్బంది పడడం వల్ల వాళ్ళకి డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఎదురవచ్చు. కంటిలో ఉండే రెటినా పొర డ్యామేజ్ అవడం ఈ హైపర్టెన్షన్ లో చూస్తుంటాము. దీన్నే హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. మరియు గుండె నుంచి బయటకు వచ్చే పెద్ద రక్తనాళాల్లో డ్యామేజ్ అవ్వడం కానీ, దీన్ని అయోటో డిసెక్షన్ అంటారు. దీన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఉప్పు తగ్గించుకోవడం. ఇప్పుడు డైలీ రిక్వైర్మెంట్స్ 5 grams అంతకన్నా తక్కువ ఉండేట్లో చూసుకుంటూ ఉండాలి. హై కార్బోహైడ్రేట్ కానీ, హై ఫ్యాట్ ఫుడ్ కానీ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది. మరియు డైలీ వ్యాయామం చేయడం, యోగా లాంటివి చేయడం వల్ల కూడా బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది. బీపీ అనేది కాన్స్టెంట్ గా 140/90 ఇంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యుల సలహాలు తీసుకొని మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు బీపీ కానీ కంట్రోల్ ఉన్నట్లయితే 6 నెలలకి ఒకసారి వైద్య పరీక్షలు చేసుకొని బీపీ చెక్ చేసుకొని ఈ మెడిసిన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలా లేదంటే కంటిన్యూ చేసుకోవాలనేది వైద్యుల సూచనల మేరకు కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.